హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఈరోజు మనం చాలా సింపుల్గా రవ్వ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రవ్వ లడ్డూను చేసుకోవడం కూడా చాలా త్వరగా అండ్ ఈజీగా అయిపోతుంది ఈ రవ్వ లడ్డూ ప్రాసెస్. ముందుగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి హీట్ అయ్యాక అందులో కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులను వేసి బాగా కలుపుకుంటూ వేయించండి జీడిపప్పును. అందులో మీకు నచ్చితే బాదం కిస్మిస్ కూడా వేసుకోండి. ఈ జీడిపప్పు అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చి దోరగా వేగాక వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి పచ్చి కొబ్బరి తురుమును 1 కప్పు, బొంబాయి రవ్వకి 1 కప్పు కొబ్బరి తురుమును వేసుకుని కలుపుకుంటూ దోరగా వేయించండి. లేదంటే అడుగు అంటి మాడిపోతుంది. దోరగా వేగాక పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టి అందులో 1/2 కప్పు నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యాక అందులో బొంబాయి రవ్వను వేసి కలుపుకుంటూ వేయించండి. రవ్వను బాగా కలుపుకుంటూ వేయించండి. లేదంటే అడుగు అంటి మాడిపోతుంది అండ్ రవ్వ కలర్ కూడా చేంజ్ అవుతుంది. రవ్వని ఇలా కలుపుకుంటూ పచ్చిదనం పోయి దోరగా వేగే వరకు వేయిస్తూ ఉండండి. రవ్వ మొత్తం దోరగా వేగాక అందులో ముందుగా వేయించిన కొబ్బరి తురుమును రవ్వలో వేయండి. అలాగే అందులో యాలకుల పొడిని కూడా చేసుకుని యాలకుల పొడి కూడా రవ్వలో వేయండి. అలాగే ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకులు కూడా రవ్వలో వేయండి. అలాగే 1 కప్పు రవ్వకి 3/4 కప్పు పంచదారను తీసుకోండి. మీరు స్వీట్ అనేది ఎక్కువగా తినేలాగా ఉంటే 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదారను వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే గ్యాస్ మీద గిన్నెలో పాలు పోసి పాలను వేడి చేయాలి. ఇలా హీట్ అయిన పాలు ముందుగా అన్నీ కలిపి ఉంచుకున్న రవ్వ మిశ్రమంలో కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కొంచెం కొంచెంగా రవ్వ మిశ్రమం తీసుకొని మీకు కావలసినంత సైజులో ఇలా ఉండలు చేసుకోండి. పాలు చల్లగా అయిపోతే పాలను బాగా వేడయ్యాక మళ్ళీ రవ్వలో కలుపుకుంటూ ఉండలు చేసుకోండి. చల్లారిన పాలు పోస్తే రవ్వ లడ్డు అనేది సరిగ్గా రాదు. అంతేనండి, చాలా సింపుల్గా రవ్వ లడ్డు రెడీ. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.